ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్య లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భవిష్యత్తు గురించినటువంటి భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు నమ్మకమైన కాపరి అయిన దేవునిపై మన భారమంతా మోపడమే మనకు అసలైన బలము అని కీర్తనకారుడు చెబుతున్నారు. యెహోవా నా కాపరి అంటారు. మన ఆలోచనలు మనల్ని త్రోవ తప్పించవచ్చు, కానీ శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అంటున్నారు కీర్తనకారుడు. దేవుని నడిపింపునకు మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు మన జీవితానికి నెమ్మది లభిస్తుందండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా అంటారు, నాకు లేమి కలుగదు అని. లోకంలో లేమి లేదా కొరతలు ఎదురైనప్పుడు దేవునిపై ఆధారపడే వారికి ఏ లోటు ఉండదు. నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలనని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 మనం చదువుతున్నాం కదా. నమ్మకంతో జీవించినప్పుడు ఆయన మన ప్రతి అవసరమును తీరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే దావీదు అంటున్నారు, నీ శ్రమలో మనుషుల సహాయం కొరకు నువ్వు ఎదురు చూడొద్దు, నిరాశ చెందవద్దు. యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని కీర్తన 121:2 ఉన్నట్లుగా దేవునిపై సంపూర్ణంగా మనం ఆధారపడి ఆయన నడిపింపులో విశ్వాసంతో అడుగులు వేద్దాం అని. దేవుడు నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ప్రతి పరిస్థితిలో ఆయన కాపుదల నీకు తోడుగా ఉంటుంది అని మరి అనుభవపూర్వకంగా దావీదు చెప్తున్నారు. మనం కూడా దేవునిపై ఆధారపడదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అనే విశ్వాసంతో దేవుని వైపు చూద్దాం. దేవునిపై ఆధారపడదాం. దేవుణ్ణి నమ్ముదాం. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. నెమ్మదితో, శాంతి, సమాధానంతో నింపుతారు. అటువంటి కృప మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పైన దేవుడు కృమ్మరించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. నిజమే నాయనా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని భక్తుడు ఎంత చక్కగా చెబుతున్నారు. అదే విశ్వాసంతో మేము కూడా నీ మీద ఆధారపడితే మాకు ఏ లేమి కొదువ లేకుండా సమృద్ధితో నింపుతావు. మా ప్రతి అవసరత నీ మహిమలో తీరుస్తావు. అందుని బట్టి కృతజ్ఞతలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని సెలవిస్తున్నావు. అటువంటి విశ్వాసం, నమ్మకము మా హృదయాల్లో, మా జీవితాల్లో మీరు దయచేయండి. మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి. ఈరోజంతా నీ కాపుదలిచ్చి నడిపించండి. ప్రతి అవసరత నీ మహిమలో తీర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే మీరిప్పుడే ముట్టి స్వస్థపరచండి. మా ప్రియులందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.